ఒక చిన్న గ్రామం. దాని పేరు చింతలపల్లి. ఆ గ్రామం ఎప్పుడో పచ్చని పొలాలతో, నవ్వులతో, పండుగలతో కలకల్లాడేది. కానీ కొన్నేళ్లుగా అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వర్షాలు రావడం ఆగిపోయాయి. బావులు ఎండిపోయాయి. పంటలు పాడయ్యాయి. ప్రజల ముఖాల్లో ఆనందం కన్నా ఆందోళన ఎక్కువైంది. ఆ గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతని పేరు రాము. అతనికి వయసు 10 సంవత్సరాలు. చిన్నవాడే అయినా అతని హృదయం చాలా పెద్దది. అతని తండ్రి రైతు. ప్రతిరోజు పొలానికి వెళ్ళి ఖాళీగా తిరిగి వస్తుండేవాడు. రాము తన తండ్రి బాధను చూస్తూ ఏదో చెయ్యాలనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాము పాత ఇంటి మూలలో ఒక చిన్న పాత పెట్టె కనిపించింది. ఆ పెట్టెను తెరిచినప్పుడు అందులో ఒక చిన్న విత్తనం కనిపించింది. ఆ విత్తనం మీద ఒక చిన్న కాగితం చుట్టబడి ఉంది. ఆ కాగితం మీద ఇలా రాసి ఉంది: ఇది ఆశా విత్తనం. దీన్ని నాటితే నమ్మకం ఉన్న చోట జీవం పుడుతుంది అని. రాము ఆశ్చర్యపోయాడు. ఇది నిజమా అని ఆలోచించాడు. కానీ అతనికి ఒక విషయం తెలుసు. ఇప్పటికే గ్రామం మొత్తం ఆశ కోల్పోయింది. కాబట్టి ఈ విత్తనం మాత్రమే చివరి అవకాశం అని. అతను వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు: నాన్న, మనం ఈ విత్తనం నాటుదాం అని. తండ్రి చిరునవ్వు నవ్వాడు. రాము, మనం ఎన్నో విత్తనాలు నాటాం, ఏదీ మొలకెత్తలేదు. ఇది కూడా అదే అవుతుంది అని. కానీ రాము ఆగలేదు. నాన్న, ఇది సాధారణ విత్తనం కాదు, ఇది ఒక ఆశా విత్తనం. తండ్రి కళ్ళల్లో కొద్దిగా ఆశ మెరుపు కనిపించింది. చివరికి అతను ఒప్పుకున్నాడు. రాము ఆ విత్తనాన్ని పొలంలో ఒక చిన్న గుంతలో నాటాడు. ప్రతిరోజు అక్కడికి వెళ్ళి కొద్దిగా నీరు పోసేవాడు. కానీ నీరు చాలా తక్కువగా ఉండేది. అయినా రాము ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. గ్రామంలో వాళ్ళు నవ్వుకున్నారు. ఇంత ఎండలో విత్తనం పెరుగుతుందా అని. ఈ పిల్లాడి ఆశ చూసి నవ్వొస్తుంది అని. రోజులు గడిచాయి. వారం గడిచింది. నెల గడిచింది. ఏ మార్పు కనిపించలేదు. తండ్రి మళ్ళీ నిరాశతో ఇలా అన్నాడు: రాము, వదిలేయ్, ఈ పని చెయ్యదు. కానీ రాము చెప్పాడు: నాన్న, మనం చివరి వరకు ప్రయత్నించాలి. ఆశ ఉన్నంత వరకు మార్పు వస్తుంది. ఒక రాత్రి గాలి బలంగా వీచింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఎన్నో నెలల తరువాత మేఘాలు అని. మరుసటి రోజు ఉదయం రాము పొలానికి వెళ్ళాడు. అతని కళ్ళు నమ్మలేకపోయాయి. ఆ విత్తనం ఉన్న చోట చిన్న పచ్చని మొలక కనిపించింది. రాము ఆనందంతో కేకలు వేశాడు: నాన్న, మొలక వచ్చింది అని. తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని కళ్ళల్లో కన్నీళ్ళు. ఇది నిజంగా అద్భుతం. ఆ మొలక రోజురోజుకి పెరిగింది. కొద్ది రోజుల్లో అది పెద్ద మొక్కగా మారింది. ఆశ్చర్యకరంగా ఆ మొక్క చుట్టూ నేల తడిగా మారింది. కొద్దిగా నీరు అక్కడ నిలిచింది. ఆ నీరు మెల్లగా పొలంలోకి వ్యాపించింది. ఇది చూసిన గ్రామస్తులు కూడా తమ పొలాల్లో మళ్ళీ విత్తనాలు నాటడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లో ఆ గ్రామం మళ్ళీ పచ్చదనంతో నిండిపోయింది. వర్షాలు కూడా మళ్ళీ రావడం ప్రారంభమయ్యాయి. గ్రామ పెద్దలు రాముని దగ్గరకు వచ్చి అడిగారు: ఈ విత్తనం నీకు ఎలా వచ్చింది? రాము నవ్వుతూ అన్నాడు: ఇది విత్తనం వల్ల కాదు, మనం ఆశ వదలకుండా ప్రయత్నించడం వల్ల అని. ఆ రోజు నుండి ఆ గ్రామం ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. ఆశ చివరి వరకు ఉంటే జీవితం
మళ్ళీ పచ్చగా మారుతుంది అని. ఆ చివరి విత్తనం లాంటిది అది. చిన్నదైనా మనం నమ్మకంతో పెంచితే అది జీవితాన్ని మార్చగలదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి.